రైతులకు సంబంధించి ఏంటి ఇప్పుడు వాళ్ళేమో మేము భూములు ఇచ్చాము, భూములు ఇచ్చి 2015లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము భూములు ఇచ్చాము, ఇప్పుడేమో ఏడాది అయిపోతుంది, మాకు మీరేమో కొత్తగా భూములు అమ్మాలి, 4000 ఎకరాలు అమ్మాలి, ఎకరం 20 కోట్ల చొప్పున అమ్ముకోవాలని చెప్పేసి మీరేమో వేలానికి వెళ్తూ ఉన్నారు. మేము ఇచ్చినటువంటి 33,000 ఎకరాలకి సంబంధించి మాకు ప్లాట్లు ఇవ్వండి. అంతేకాకుండా మీరు అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో సంవత్సరానికి 50,000 60,000 ఇస్తామన్నారు పరిహారం, పంట పరిహారం కింద, ఆ పరిహారానికి సంబంధించి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతుంటే ప్రభుత్వం దగ్గర నుంచి సరిగా స్పందన రావట్లేదని ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు మనకి ఒక మాట చెప్పాలంటే లెక్క ఉంది దీనికి. అమరావతి రాజధాని ప్రాంతాలు 53,748 ఎకరాలు ఆల్మోస్ట్ ఎక్వైర్ చేశారు. ఇందులో అమరావతికి సీడ్ క్యాపిటల్కి 1575 ఎకరాలు అలొకేట్ చేశారు. కేటాయించిన ప్లాట్లు 64,765, రెసిడెన్షియల్ 38,303, కమర్షియల్ 26,462. ఇందులో ఈ డేటాలో ఇప్పటి వరకు మీరు చూసుకుంటే 43,891 ప్లాట్లు మాత్రమే, అంటే 67.77% రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఓకే. రెసిడెన్షియల్ ఏమో అందులో 26,060, కమర్షియల్ 17,831. ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఇందులో మొన్న చంద్రబాబు నాయుడు గారు ఉదాహరణకి 5 ఎకరాల భూమి కొన్నారు కదా, వీళ్ళ దగ్గర నుంచి కొనాలి, ఇది రెగ్యులర్గా రిజిస్ట్రేషన్. గతంలో ఇంకా మిగిలినవి ఎవడైనా ఈ 10 ఏళ్ల పొద్దులో రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోడు? అంటే వాడికి ఐదర్ ప్రాపర్ అలొకేషన్ జరగాలి, లేదా ఇన్సైడ్ ట్రేడింగ్లో ఇప్పుడు మన బాలకృష్ణ గారు చూడండి మచ్చు కొన్నారు 500 ఎకరాలు. ఏమో ఆయన కొనలేదని నేను ఆయన డిఫైన్ చేసుకుంటాను. మార్చితో రిజిస్ట్రేషన్స్ అయితే ఉన్నాయి, డేటా పబ్లిష్ చేయమంటే చేస్తాను, ఆల్రెడీ ఇచ్చాను కూడా మీకు విత్ రిజిస్ట్రేషన్ డేట్లతో. రిజిస్టర్ ఆఫీస్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ కూడా చూడండి మీరు. ఇవాళ గూగుల్ యుగం సార్, బటన్ నొక్కితే స్టాటిస్టిక్స్ అన్నీ వస్తున్నాయి. అది ఎందుకు కానీ ఇప్పుడు ఈ విషయం మాట్లాడదాం. సో ఈ మిగిలినవి 33% దగ్గర ఉన్నారు, అంటే వాళ్ళకి ఇంకా అలొకేషన్ అవ్వలేదు, లేదా భూమి తెల్లారక ఇన్సైడ్ ట్రేడింగ్ అయినా అయిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే కదా. మీరు అన్నట్టు రైతులు కొంతమంది ఆందోళన చేస్తారు, అలొకేషన్స్ అవ్వలే మాకు ఇస్తాను డబ్బులు అని. ఇప్పుడు దీనికి ఒక కౌంటర్ పాయింట్ మాడదాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రమాణ స్వీకారానికి మీకు గ్యాప్ కొంత వెంకయ్యనాయుడు గారు సాక్ష్యంగా పెద్దానికైనా పెద్ద మొత్తం ఏదోలో మనకు పనిచేసేవాడు కాబట్టి ఆయనలో గమనిస్తే ముంపు ప్రాంతాలని మాకు కలిపితేనే కానీ ప్రమాణ స్వీకారం చేయనన్నాడు. ఆయన చేశారు కదా, ముంపు ప్రాంతాలు తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపి చేసింది 7 మండలాలు కదా, 7 మండలాలు. అది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కమిట్మెంట్ అన్నప్పుడు. ఇవాళ అమరావతికి గజెట్ లేదు, రాజధాని లేని రాష్ట్రం ఎంత బాధపడుతున్నాయినా నేను చాలాసార్లు మాట్లాడుతున్నాను ఈ కొత్తగా. ఇదే రాజధాని మీరు అఫీషియల్ గజెట్ రేపు పొద్దున్న మాకు పునఃప్రారంభంకి వస్తున్నారు కదా సార్, తీసుకురండి, నేను అప్పుడు పునఃప్రారంభంకి ఇన్విట్ చేస్తాను అయిపోయింది దానికి. లేదా 11 నెలల ముందు నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పిన ఉదంతం చెప్పండి. ఆయన అలా ఏమనలేదు, ఈ రెండు అనలేదు కదా. అంటే అమరావతి పట్ల చిత్తశుద్ధి అన్న దగ్గర అవమాన భారాన్ని ఎదుర్కొన్న 34,000 ఎకరాలు ఇచ్చి 29 గ్రామ ప్రజల రైతుల మనోభావాలకి ఎవరి వల్ల ఎక్కువ గాయమైనట్టు? ఇంకా గాయని తొరపడానికే కదా వీళ్ళకి 164 స్థానాలు ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది హెడ్ చేయాలో అది తప్ప అన్నీ చేస్తున్నారు. ఈ పునఃప్రారంభ పనులు సారాంశంలో మళ్ళీ కొత్త ఎక్విషన్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ గారు నరేంద్ర మోడీ గారిని క్రియేట్ చేస్తున్న పనే తప్ప అసలు విషయం ఏమైనా కనబడిందే? అంటే ఇప్పుడు మొదటిదానికి కళ్యాణం అయితేనే కదా సార్ కడదానికి కళ్యాణం గురించి ఆలోచించవలసింది. ఇప్పుడు మొదటిదానికి కళ్యాణం విషయంలో ఎక్కడ మనకి ఛాలెంజెస్ ఉన్నాయి? దీనికి అఫీషియల్గా ఇది అమరావతి రాజధాని. ఎందుకు మనం ఒక చిన్న లాజిక్ కూడా మాడచ్చు. 15,000 కోట్ల అప్పు తీసుకొచ్చాం వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, ఏషియన్ మార్కెట్ అవన్నీ కలిపి 31,000 కోట్ల అప్పులు, హట్కో దగ్గర నుంచి కూడా 11,000 కోట్లు. దీంట్లో వరల్డ్ బ్యాంక్ కండిషన్ తెలుసు కదా, 3 to 6 months టెన్యూర్లో ఒక ఇన్స్పెక్షన్ తర్వాత ఆయన అగ్రిగేట్ 370 crores ఇస్తూ ఉంటారు. 3 to 6 months 370 crores చూడండి ఆ క్లాస్. సో ఇది అన్నప్పుడు వీళ్ళు చెప్పిన స్ట్రిప్లై టు 3 yearsలో ఇస్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ఓకే, లెట్ బి ప్రాక్టికల్ లాజిస్టిక్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 11 నెలల యాజ్ సూన్ యాజ్ ద స్టెప్ ఇంటూ 1570 ఎకరాలు సీడ్ క్యాపిటల్ రోడ్డు ఉంది. పటాను యుద్ధ ప్రాతిపదిక సీడ్ క్యాపిటల్ రోడ్డు అయిందా? లేదు. గతంలో పాపం మా బొలిశెట్టి గారు జనసేన పార్టీలో ఉండి పర్యావరణం కేసులు వేశారు. ఇప్పుడు ఆయనతో పర్యావరణ కేసులు విరమించుకోవడానికి సేపు పైపచ్చి పొత్తులోనే ఉన్నారు కదా. సీడ్ క్యాపిటల్ రోడ్డు వేయడానికి వచ్చిన కష్టం ఏంటి? ఇంకా కరకట్ట వ్యాపారమే కదా మంది. రోడ్లే సరిగా లేవు కదా ముందు ప్లాన్. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ ప్రభుత్వానికి ఫోకస్ లేక కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ 67.77 అంటే రిమైనింగ్ 33% మీద వీళ్ళు ఈ రోజుకి కూడా సంవత్సరమైన ఎంఫసైజ్ చేయకుండా ఆనాటి బేగాలపల్లికి పోలవరం ముంపు మండలాలు కలిపితే అన్న దగ్గర ఈరోజు కనీసం అమరావతి రాజధాని డిక్లేర్ చేస్తారన్న దగ్గర వీళ్ళు చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇది మనం ప్రాక్టికల్గా మాట్లాడాల్సిన విషయం. ఇప్పుడు మీరు అమరావతి రైతులు ధర్నా అంటున్నారు.
వాళ్ళకి ఉన్నదానికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న 34,000 ఎకరాలకి అతి గతి లేక ఆ చుట్టుపక్కల అన్ని కలిపి 58,000 పైచీల కంటే దగ్గర 60,000 ఎకరాల ఎక్వేషన్ అయిన తర్వాత కూడా డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెక్ట్లో ఒక డ్రైవ్ కనబట్టలే. అదర్ దాన్ ఐకానిక్ టవర్స్ ఏదైనా కడదాం అనుకుంది. సో ఇన్నోవేటివ్గా ఒక ఉపాధి కల్పన, లేదంటే పరిశ్రమలు అన్న దగ్గర, లేదంటే ఒక హ్యూజ్ వాక్యూమ్ను ఫిల్ చేస్తూ యాక్టివిటీ అన్న ఇస్ ఇట్ టేకింగ్ ప్లేస్? లేదు అదే కదా ఇప్పుడు. సో వాళ్ళకన్నా కమర్షియల్ ల్యాండ్స్ ఏది ఇస్తే వాళ్ళు అమ్ముకోవడమో లేదంటే వాళ్ళు కట్టుకోవడమో ఏదో ఒకటి జరుగుతుంటుంది కదా, యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంత కష్టపడి వాళ్ళు 34,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ల్యాండ్లో అమరావతిలో చంద్రబాబు గారికి 5 ఎకరాలు ఇవ్వడానికి కోసమైనా ఎంత కష్టపడిందట్టుగా తప్ప ఇంకేమైనా కొత్త కనబడుతుందా? ఇప్పుడు దానికి లింగంలోనే ఉన్నాడు కదా, ఎవరికైనా ఉచితంగా ల్యాండ్లు ఇచ్చే కార్యక్రమంలో ఉంటాడు, చాలా సిద్ధహస్తుడైన. సరేలేండి కాదు కదా, అలాంటప్పుడు ఆయన దగ్గర ఆఫ్టర్ ల్యాండ్ తీసుకోవాలి, బిల్డింగ్ ఇచ్చిన ఆయన ల్యాండ్ ఇవ్వలేడు. ఆయన ఉన్నారు కదా, ఆయన చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా అక్కడే ఉన్నారు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడే అక్కడే ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ల్యాండ్ ఆయన దగ్గర బోల్డ్ రియల్ ఎస్టేట్ కదా అయింది. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఆఫీస్ ఇవన్నీ మర్చిపోయారా మీరు? ఆయనకు కూడా ఇచ్చారు కదా మరి. సో ఇవన్నీ మనకు అత్యంతం గమనిస్తూ సీడ్ క్యాపిటల్ రోడ్ల పట్ల చిత్తశుద్ధి లేదు. అమరావతి రాజధాని గజెట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో అన్నిటికీ పెద్దన్న పాత్ర వహించవలసిన నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఏదైనా నేను ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వస్తాయి మా పవన్ కళ్యాణ్ గారికి, అంత లాబీయిస్టు అంత లాజింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ అమరావతి పట్ల వాట్ సార్ట్ ఆఫ్ కమిట్మెంట్? వన్ వర్డ్, సింగిల్ వర్డ్ కూడా రావట్లేదు ఆయన నోటి నుంచి. మరి ఏమో కాదు చెప్తున్నాను. ఇవాళ మీరు ఇవాళకి కూడా అంటే 11 సంవత్సరాల మన రాష్ట్రానికి ఈరోజు మళ్ళీ మొదటిసారి ఎన్డీఏ కూటమి ఇచ్చినా, రెండోసారి మళ్ళీ ఎన్డీఏ కూటమికి 124 స్థానాలతో తలమీ పెట్టుకున్నా మాకు రాజధాని లేని రాష్ట్రం కింద వివరించే పరిస్థితి ఉంది కదా. మొన్న ఒక డిబేట్లో నాకు ఒక ప్రముఖుడు బాలకోట ఎవరో దాకా ఎందుకు మాట్లాడుతూ కూడా అన్నాడు, కోర్టు తీర్పు ఏమొచ్చిందని. కోర్టు తీర్పు ఏమొచ్చింది? 3 రాజధానుల బిల్లుని ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం విరమించుకుంది. సో ఆబ్వియస్లీ గత రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే అసెంబ్లీలో చేసింది కంటిన్యూ అవుతుంది. అసెంబ్లీలో చేసిన దానికి గజిట్ ఎవరు చేయాలా? కేంద్ర ప్రభుత్వం. ఈ కాన్ఫ్లిక్ట్ని, ఈ కాంట్రడిక్షన్ని అడ్రస్ చేయవలసింది ఎవరు? కోర్టు నీకు అమరావతిని తీర్పు అని ఇవ్వలేదు. ప్లీజ్ మైండ్ దిస్. ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు విరమించుకుంటే యాస్టీస్ స్టాండ్ స్టిల్ వాట్ వీ కాల్ లాస్ట్ గవర్నమెంట్ ఏది డిక్లేర్ చేసిందో అది కొత్తది. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కొన్ని అప్రహెన్షన్ ఏంటంటే శివరామకృష్ణ కమిటీ, కృష్ణా కమిటీలు త్రూగా వచ్చిన రాజధాని ఏది అప్పుడు? అమరావతి కాదు కదా. వాళ్ళు ఇచ్చినవి అసలు వేరు, ప్రాంతాలే వేరు కదా. ఇవాళ వీళ్ళకి నచ్చినట్టు నారాయణ కమిటీ త్రూగా డిసైడ్ చేసుకుంటే